మరో 3,000 కోట్ల అప్పు. రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ. అప్పును ఆమోదించనున్న కేబినెట్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. మరో 2 పథకాల అమలుపై నిర్ణయం. రాష్ట్ర కేబినెట్ సోమవారం భేటీ కానుంది. ఉదయం 9:30 సచివాలయంలో సమావేశం జరగనుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి హడ్కో నుంచి 3,000 కోట్ల అప్పు తెచ్చేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో ఆ లోపే మరో 2 పథకాలు ప్రారంభించాలని రేవంత్ సర్కారు భావిస్తుంది. అసలు ఏ పథకాలు ప్రారంభించారు? మరో రెండు అంటారు వీళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే, ఒకటి 500 గ్యాస్ సిలిండర్ ఇంకా పంపిణీ అయితే లేదు కానీ ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఒకటి వచ్చింది. కింద 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇది ఒకటి వచ్చింది. ఇక ఈ మధ్య 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు. ఇది కూడా ఇంకా అమలు అయితే లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన 500 గ్యాసు అమలు అవ్వట్లేదు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు అమలు అవ్వట్లేదు. ఇవి 2 అమలు కావాలి. ఈ రెండింటితో పాటు ఇంకేం అమలు చేస్తారో చూడాలి. మరి ఇప్పుడు కరెక్ట్ దారికి వచ్చింది. ఇక 2 పథకాలు అంటారు, 2 పథకాలు లేదా 2 హామీలు అంటారు, 2 గ్యారంటీలు అంటారు. అమ్మో 2 గ్యారీలు అంటారు, చెప్పాను కొంచెం చంపుతాను శిల్క ప్రవీణ్ లాంటి వాళ్ళు అనే కాడికి వచ్చింది భయం. కాబట్టి మరొక 3,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇన్ని రోజులు అన్నారుగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, తెలంగాణ అప్పుల పాలు చేసిండు అన్నాడు. 100 రోజులలో ఏం చేసిండు? 10,000 కోట్లు ఒకసారి అప్పు తెచ్చిండు. ఇప్పుడు 3,000 కోట్లు తెచ్చిండు. అంతకుముందు 5,000 కోట్లు తెచ్చిండు. మొత్తం 20,000 కోట్ల అప్పు తెచ్చిండు 100 రోజులల్లా. ఒక 100 రోజులల్లా 20,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఇంకో 100 రోజులల్లా ఇంకో 20,000 అనుకుందాం. అంటే సంవత్సరానికి ఎంత చేస్తాడు అన్నట్టు? 1,00,000 కోట్ల అప్పు చేస్తాడు. 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఇక దీన్ని బట్టి చెప్పుర్రి. ఇప్పుడు అన్నారుగా మనకు 4 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అన్నాడుగా. 9.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు ఎక్కడ, సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్కడ అర్థం చేసుకోండి. దీన్ని బట్టి ఎవరు ఉత్తమమో ఎవరు డమ్మో మీరే తేల్చుకోండి.